జిల్లా అద్దంకి ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధిపై అధికారులు దృష్టి సారించారు. బస్టాండ్ కు కావాల్సిన సదుపాయాలు, సేవల మెరుగుదల కోసం తమ వంతు కృషి చేస్తామని ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సత్యనారాయణ అన్నారు. శుక్రవారం అద్దంకి బస్టాండ్ ఆయన పరిశీలించారు. బస్టాండ్ గ్యారేజ్, కార్గో విభాగాల్లో సిబ్బందితో మాట్లాడి కార్గో ద్వారా వచ్చే ఆదాయం వివరాలు తెలుసుకున్నారు. తర్వాత మీడియాతో మాట్లాడిన రీజనల్ మేనేజర్ సత్యనారాయణ వచ్చే జనవరి 1 నుంచి ప్రమాద భద్రత మహోత్సవాలను అన్ని డిపోల్లో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. త్వరలోనే అద్దంకి ప్రాంతానికి ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయని పేర్కొన్నారు. ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందించడమే ఏపీఎస్ఆర్టీసీ లక్ష్యమని, ప్రజలు ఆర్టీసీ సేవలను మరింతగా వినియోగిస్తే సంస్థను లాభాల దిశగా నడిపించవచ్చని ఆయన తెలిపారు. అద్దంకి ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు అందరికీ నమస్కారం. ఈరోజు అద్దంకి డిపోని సందర్శించడం జరిగింది. జిల్లాల పునర్విభజనలో భాగంగా అద్దంకి ప్రకాశం జిల్లా పరిధిలోకి రావడం, అలాగే అద్దంకి డిపో యొక్క పెర్ఫార్మెన్స్ వీటన్నింటినీ ఒకసారి పరిశీలించాల్సిన ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మనకి ఇక్కడ అద్దంకి డిపోలో అటు ట్రాఫిక్ పారామీటర్స్ కానీ, ఈ స్త్రీశక్తి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత గణనీయంగా ట్రాఫిక్ సైడ్ ఇంప్రూవ్ అయింది. వారు దాదాపు ఈ 3-4 నెలల్లో 20-30 సార్లు 100% ఓఆర్ రీచ్ అయిన డిపో మన జోన్లోనే ప్రథమమైన డిపో అద్దంకి డిపో. అలాగే మెకానికల్ పరంగా చూసుకుంటే కేఎంపీలు కానీ ఇవన్నీ కూడా దాదాపు జోన్లో 1-2 స్థానాల్లో ఉన్న డిపో ఇది. దీన్ని మేజర్గా డిపో మేనేజర్ గారు చాలా అనుభవజ్ఞులు. ఈ డిపో పరిధిలో ఉన్న ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనలో బాగున్నాయి. ఎందుకంటే ఈరోజు ఓఆర్ ఆశించిన స్థాయిలో ఆర్టీసీకి ఉంది. మేము చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి సరైన మౌలిక వస్తువులు, ఈ బస్ స్టేషన్లో పరిశుభ్రత కానీ, అలాగే టాయిలెట్ సౌకర్యం కానీ, లోటుపాట్లను సరి చేసుకొని, అలాగే మా సిబ్బందికి కూడా మినిమం సౌకర్యాలు ఏవైతే ఉంటాయో టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా డ్రింకింగ్ వాటర్ కానీ వాటన్నింటినీ సమకూరుస్తూ ప్రయాణికులకి మరింత సేవలు అందించే దిశగా ప్రకాశం జిల్లాలో ఉన్న అద్దంకి డిపోని ముందుకు తీసుకెళ్తామని మీ ద్వారా విజ్ఞప్తి. మీ పేరండి? నా పేరు జి సత్యనారాయణ. 2007-2010 నుంచి ఒంగోలు డిఎంగా పనిచేశాను. తర్వాత పదోన్నతిపై డిప్యూటీ సీఎంని వివిధ ప్రదేశాల్లో చేసి లాస్ట్ అక్టోబర్లో ప్రమోషన్ మీద ఆరంగా ప్రకాశం జిల్లాలో రిపోర్ట్ చేస్తాం. బస్సులు ఇప్పుడు మనం స్త్రీశక్తి పథకంలో ఏంటంటే యాజ్ ఈజ్ వేరేజ్ కండిషన్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అన్ని రూట్లలోనూ ఇప్పుడు బస్సులు ఫుల్ అవుతున్నాయి కాబట్టి కొత్త ప్రతిపాదనలు వచ్చినాయి అన్నీ కూడా ప్రభుత్వానికి పంపించి రాబోయే కాలంలో దాదాపు ఒక 1500 బస్సులు వస్తాయి, ఎలక్ట్రికల్ బస్సులు అంటున్నారు. దాంట్లో వచ్చిన దాన్ని మనకున్న రిప్రజెంటేషన్ మేరకు సర్దుబాటు చేయడానికి మనకు వెసులుబాటు వస్తుంది. కొత్త బస్సులు వస్తేనే మనం కొత్త రూట్లకి బస్సులు పెంచే ఆస్కారం. ప్రమాద మాసోత్సవాల్లో భాగంగా అన్ని ఆర్టీసీ డిపోల్లో కూడా 1/1/2026 నుండి ఈ మాసోత్సవం ప్రారంభమైంది. దీనిలో ప్రధానంగా ఏంటంటే డ్రైవర్లు వాళ్ళకి ఆరోగ్యం మెరుగుపరుచుకుంటాం, అలాగే సుశిక్షితమైన డ్రైవింగ్ మెలకువలతో ప్రయాణికులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా యాక్సిడెంట్ల నివారణకి తీసుకునే చర్యల్లో భాగంగా ఈ మాసోత్సవాన్ని ఏపీఎస్ఆర్టీసీ నిర్వహిస్తుంది. దీనిలో వివిధ కార్యక్రమాలు ఉన్నాయి. వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం, అలాగే మెడికల్ కండిషన్ ఏ విధంగా ఉంది, వీటన్నిటికంటే ప్రధానమైనది యాక్సిడెంట్స్ నివారించడంలో ఆర్టీసీలో ప్రధానమైన విభాగం ఏంటంటే గ్యారేజ్ విభాగం. వెహికల్ కండిషను ఏదైతే మనకి డ్రైవర్కి కావాల్సిన మినిమం సౌకర్యాలు, వెహికల్కి స్టీరింగు, బ్రేక్సు, ఈ అంశాలపైన క్షుణ్ణంగా దృష్టి సారించి ఉన్న ఏవైతే రిపేర్లు ఉన్నాయో వాటన్నిటి మీద డ్రైవ్ తీసుకొని వాటన్నిటినీ సరిచేసి సకాలంలో డ్రైవర్కి మంచి బస్సు కానీ మేము ఇవ్వగలిగితే డ్రైవర్ కూడా రోడ్డు మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ యాక్సిడెంట్ల నివారణకి ఎక్కువ దోహదపడతాడు. కాబట్టి ఆ విధంగా చర్యలు తీసుకుంటూ ముందుకెళ్తాం.